తిరుపతి లడ్డూలు పంచారా అమ్మ? పంచుతా, నిన్ననే కదా వచ్చింది. రూమ్ లోకి వెళ్ళి నిన్న వచ్చే వరకు సాయంత్రం అయిపోయి అది చేస్తున్నా. నిన్న వచ్చే వరకు సాయంత్రం అయిపోయి ఇవాళ చేద్దామని తెచ్చి ఇక్కడ పెట్టినా. నువ్వు అంటవని నాకు తెలుసు, నువ్వు అంటవని నాకు తెలిసే ఇక పంచుదాం. ఇగో 2 పెద్ద లడ్డూలు, 2 పెద్దవి తెచ్చి, ఒకటేమో చూడు, ఒకటేమో చిన్న లడ్డు. పెద్దగానే ఉన్నాయి. అవి 200 రూపాయలకి ఒకటట. మాకు టికెట్ల మీద ఇయ్యలే అవి అట, ఏదో కోట అయిపోయిందట, ఇయ్యలేదు అట్లా. అవి ఇచ్చిండ్రు. ఇవి పెద్దమ్మ వాళ్ళ సారీ లైన్లో నిలబడి మరీ కొనుక్కొచ్చిండ్రు. వాళ్ళు 4-5 తీసుకున్నారు, నాకు 2 సార్లు అని తీసుకున్నాను. నువ్వు అన్నం తిన్నాక మధ్యాహ్నం ప్యాకెట్లు కడతా, ఈ లోపు మధ్యాహ్నం ఇచ్చేసే మన కాలనీల వాళ్ళకి ఇస్తే ఇక బయట చుట్టుపక్కలకు తర్వాత ఇవ్వచ్చు. ఓకే ఓకే రాజేష్, చూడు మంచిగా ఉన్నాయి కదా. ఎంతైనా ఈ పాత లడ్డు టేస్ట్ చిన్న లడ్డూలు ఉండేవి, మళ్ళా ఈ పెద్ద లడ్డు టేస్ట్. కాకపోతే దీనికి పాపం వాళ్ళు గంట పైన లైన్లో నిలబడి కొన్నారు. గంట పైనే పట్టింది లైన్లో, బాగా మంది. అదే కదా, అంటే వాళ్ళ ఆఫీసుల వాళ్ళకు, మా అల్లుని వాళ్ళ ఆఫీసుల వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళు ఎక్కువనే కావాలని తీసుకున్నారు. వాటిని మోసుకొచ్చుడు ఎంత కష్టమైందంటూ, పెద్ద సంచడైనాయి అవి. అసలు వాటిని మాకు లగేజ్ తగ్గుతుంది అనుకుంటే ఇంకో లగేజ్ పెరిగింది వచ్చేటప్పుడు. అదే కదా. సరే ఇవాళ కడదాంలే, కట్టి ఇచ్చేద్దాము. సరే ఓకే, కట్టి పెట్టుళ్ళు మళ్ళీ వస్తా, అందరికి పంచి పెట్టేస్తా. ఓకే ఓకే బాయ్. మీరు ప్యాకింగ్ చేసి పెట్టు. ఓకే.